ఢిల్లీలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, హస్తనకు బయలుదేరిన డిప్యూటీ సీఎం భట్టి, ఇంకా కొలిక్కి రాని పీసీసీ చీఫ్ వ్యవహారం, కేబినెట్ విస్తరణపైన కొనసాగుతున్న చర్చలు. ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హస్తినలో పర్యటన. ఉదయం 10:30కు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం. రాష్ట్రంలో పరిస్థితులు, కేంద్ర సహకారంపై చర్చ. నేడు నెల్లూరు జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన. కేంద్ర కారాగారంలో పిన్నెల్లిని పరామర్శించనున్న వైసీపీ అధినేత. ఏపీలో వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై నేడు హైకోర్టు తీర్పు. వివిధ కారణాలతో నోటీసులు ఇస్తున్నారని పిటిషన్లు. అన్ని పిటిషన్స్పై విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం. అంబటి పిటిషన్పై నేడు విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు. తనకు 4+4 ఉన్న భద్రతను తగ్గించారని పిటిషన్. నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్. నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా విద్యార్థి సంఘాల పిలుపు. ఏపీ, తెలంగాణలోనూ పాఠశాలలకు సెలవు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో భర్త ఇంటి ముందు భార్య ఆందోళన. 2 కుమారులతో కలిసి అశ్విని ధర్నా. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆరోపణ. న్యాయం చేయాలని డిమాండ్. మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం. పలుచోట్ల వెలుగు చూసిన కేసులు. కేంద్ర ఆరోగ్య శాఖ అడ్వైజరీ జారీ. తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 72,370, 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 66,340, కిలో వెండి ధర 96,100. తిరుమలలో 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 16 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,32,00,000. స్వదేశానికి చేరుకున్న వరల్డ్ ఛాంపియన్స్. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో రోహిత్ సేనకు ఘన స్వాగతం. కాసేపట్లో ప్లేయర్లతో మోడీ సమావేశం. ప్రధానితో భేటీ తర్వాత ముంబైకి టీమిండియా ఆటగాళ్లు.